మా న్యూస్ కి స్వాగతం. వైభవంగా వజ్రకూటం శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం. కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకూటం గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం కోల వెంకటేష్ గోపిక శ్రీ దంపతుల చేతుల మీదుగా వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ్ అని పురస్కరించుకొని ఉదయం ఆలయంలో పూర్ణ కుంభంతో గ్రామోత్సవం, హోమం, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం చేపట్టారు. ఆలయ ధర్మకర్తలు కీర్తి సూర్యనారాయణ సత్యవతి దంపతులచే స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిపడు నియోజకవర్గం యువత అధ్యక్షులు కీర్తి సుభాష్ ఆధ్వర్యంలో కళ్యాణం ఏర్పాట్లను చేపట్టారు. రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, సొసైటీ చైర్మన్ గాబు కృష్ణ, కత్తిపూడి టౌన్ టీడీపీ అధ్యక్షులు కేలంగి జనార్దన్, సాధనల లక్ష్మీ బాబు, నక్క సీను, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్, ఆత్మ ఉపాధ్యక్షులు కరణం సుబ్రహ్మణ్యం, మండల జనసేన పార్టీ అధ్యక్షులు సుభాష్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. చెప్పండి. ధన్యం ధన్యం కరోషి కరోషి దాతారం దాతారం ఇహలోకే ఇహలోకే కర్రు వెంకటరమణ గారు అప్పారావు కుమారుడు వేణూరు మహాలి చందా ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా ఆ వెంకటేశ్వర గారు కుమారుడు 10,000 చందా ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా ఆ వెంకటేశ్వర